నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం ఆరులు చుట్టొచ్చేస్తుందంటారు. అట్లాగే ఆంధ్ర మీద ఇప్పుడు విష ప్రచారం గట్టిగానే జరుగుతుంటుంది. భారతదేశం మీద ఎట్లాంటి విష ప్రచారం ఉంటుందో ఆంధ్ర మీద కూడా అట్లాంటి విష ప్రచారం. ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఈ మధ్యనే తప్పుడు వార్తలు చాలా వచ్చినాయి పత్రికల్లో. కాకపోతే అధికారిక కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 2023 నుంచి జనవరి 2024 వరకు టోటల్గా వచ్చినటువంటి ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే $3,53,915 మిలియన్ వచ్చి టోటల్గా దేశవ్యాప్తంగా జరిగితే అందులో ఆంధ్రప్రదేశ్ వాటా $16,010 కోట్ల అనమాట. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ $16,010 కోట్లు కాదు, $16,010 కోట్లు ఎక్స్పోర్ట్స్. కర్ణాటక 20,983, తెలంగాణ 10,662, గోవా 1,957, మహారాష్ట్ర హైయెస్ట్ 54,862, మధ్యప్రదేశ్ 6,402, రాజస్థాన్ 8,083, ఉత్తరప్రదేశ్ 6,854 కోట్లు. ఇట్లాగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఒరిస్సా 9,295 కోట్లు, బెంగాల్ 9,561 కోట్లు, బీహార్ 1,679 కోట్లు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి లెక్క. ఆంధ్రప్రదేశ్ టాప్ 6th ప్లేస్లో ఉంది భారతదేశం మొత్తం మీద అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్.